హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ క్వెస్టా సిమ్ అనేది ఉంది కదా! దీన్ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేయాలి అనే దాని గురించి మనం ఒకసారి చూసేద్దాం. దీనికోసం నేను ఒక పీపీటీ ప్రిపేర్ చేశాను. ఆ పీపీటీ నేను కింద లింక్ ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉన్న స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోండి. మీకు ఈ క్వెస్టా సిమ్ క్రాక్డ్ వెర్షన్ అనేది ప్రాపర్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, మనం కంటెంట్‌లోకి వచ్చేద్దాం. ఇది నేను ప్రిపేర్ చేసిన వీడియో. టోటల్ 44 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ అన్నీ కనెక్ట్ చేసేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ క్వెస్టా సిమ్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, మనం ఫస్ట్ స్లైడ్‌లో గనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్‌లో కనిపిస్తున్నటువంటి ఈ లింక్‌ని ఓపెన్ చేయాలి. ఆ లింక్‌ని ఓపెన్ చేసి మీరు ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు జిప్ ఫైల్ అనేది ఇలా వస్తుంది. ఈ జిప్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఏదైనా మీ పర్టిక్యులర్ డౌన్‌లోడ్ లొకేషన్‌లో. నేను నా డౌన్‌లోడ్ పాత్‌లో చేశాను. అది నేను 7 జిప్ యూజ్ చేసి చేశాను. మీరు అన్‌జిప్ చేసిన తర్వాత మీకు ఫైల్ అనేది ఈ విధంగా వస్తుంది. దాన్ని మీరు అప్పుడు ఏం చేయాలనంటే అది డౌన్‌లోడ్స్‌లో ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా ఫోల్డర్‌లో కనుక ఎక్స్ట్రాక్ట్ కనుక చేస్తే ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. ఈ విధంగా మీకు కనిపిస్తుంది. క్రాక్ అని, ఇన్‌స్టాలేషన్ నోట్స్ అని చెప్పి, ఇంకా ఒక జిప్ ఫైలు, 2 ఫైల్స్ ఇలా కనిపిస్తాయి. వీటిలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ స్క్రీన్‌లో కనిపిస్తున్నటువంటి ఈ ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా! విండోస్ 64 అని. దీన్ని మీరు అడ్మినిస్ట్రేటర్ కింద రన్ చేయాలి. అలా రన్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా పాపప్ గనక వస్తే, ఆ పాపప్ మీద జస్ట్ మీరు యెస్ అని చెప్పి క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీకు ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. విండో అనేది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇలాగ వెల్కమ్ టు క్వెస్టా సిమ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇన్‌స్టాలర్ ఓపెన్ అవుతుంది. ఈ ఇన్‌స్టాలర్‌లో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు విండో అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటనంటే మీరు ఏ పర్టిక్యులర్ లొకేషన్‌లో మీరు ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు క్వెస్టా సిమ్‌ని అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. మీరు డిఫాల్ట్‌గా ఇది వస్తుంది. ఒకవేళ రాకపోతే ఏదన్నా బ్రౌజ్ చేసేసి సి డ్రైవ్‌లో ఒక పర్టిక్యులర్ నేమ్ ఇచ్చేసేయండి. ఆ నేమ్‌లో ఈ యొక్క క్వెస్టా సిమ్ అనేది ఇన్‌స్టాల్ చేయడానికి ఉండేటట్టుగా సెట్ చేసి పాత్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. డిఫాల్ట్‌గా ఇది వస్తుంది. ఇక్కడ కూడా ఒక పాపప్ వస్తది. ఎప్పుడు ఒకవేళ ఈ డైరెక్టరీ గనుక మన దగ్గర లేకపోతే. నేను ఇన్‌స్టాల్ చేసిన టైంలో నా దగ్గర ఆ డైరెక్టరీ లేదు కాబట్టి, ఈ డైరెక్టరీ లేదు. మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అని చెప్పి అడుగుతుంది. దీని మీద మీరు యెస్ అని క్లిక్ చేసేసి ఇక్కడ మళ్ళీ సర్వీస్ అగ్రీమెంట్ అడుగుతారు. ఇక్కడ కూడా అగ్రీ కొట్టేసేయండి. ఇలా మీకు ఇన్‌స్టాలేషన్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. 0% అట్లాగా. 100% అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. వుడ్ యూ లైక్ టు క్రియేట్ షార్ట్‌కట్ అని చెప్పి. మీరు కనుక మీ డెస్క్‌టాప్ మీద షార్ట్‌కట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే యెస్ నొక్కండి. లేదంటే నో నొక్కేసేయండి. దీని తర్వాత మీకు అగైన్ ఇలాగా ఈ యొక్క పాత్ అనేది మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌లో సెట్ చేయాలి అని అనుకుంటున్నారా? అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ యెస్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు అది డిఫాల్ట్‌గా దీని యొక్క పాత్ అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో సెట్ అయిపోతుంది. మళ్ళీ మనం మాన్యువల్‌గా చేయాల్సిన పని లేకుండా. దీని తర్వాత నెక్స్ట్ పాపప్ విండో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం క్రాక్డ్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ కీ, డ్రైవర్ ఈ యొక్క హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీకి సంబంధించింది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలా? వద్దా? అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ యెస్ మాత్రం నొక్కమాకండి. నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు మీరు చేయాల్సింది ఏంటనంటే మళ్ళీ అగైన్ ఎక్కడైతే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోయి సెకండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు అడ్మినిస్ట్రేటర్ కింద రన్ చేయండి. ఒకవేళ అడ్మిన్ లేకపోతే నార్మల్‌గానే రన్ చేయండి. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఆ టైంలో మళ్ళీ అక్కడ ఏదన్నా పాపప్ కనుక వస్తే మీరు ఆ పాపప్ మీద మీరు యెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. అప్పుడు మీకు ఇన్‌స్టాలర్ అని చెప్పి ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ నొక్కేసేయండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మళ్ళీ లైసెన్స్ అడుగుతుంది. లైసెన్స్ అడిగినప్పుడు అగ్రీ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ మనం పాత్ ఇవ్వాలి. ఆ పాత్ ఏ పాత్ అనంటే ఇందాక మనం ఒక సి డ్రైవ్‌లో ఒక పర్టిక్యులర్ లొకేషన్‌లో మనం పాత్ ఇచ్చున్నాం కదా! ఆ పర్టిక్యులర్ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. /questa అని చెప్పి ఒక నేమ్ ఉంటది కదా! మీరు ఇక్కడ బ్రౌజ్ చేసి సి డ్రైవ్‌లోకి వెళ్ళిపోయి ఆ పర్టిక్యులర్ పాత్‌ని ఇచ్చేసేయండి. ఈ విధంగా స్క్రీన్‌లో కనిపిస్తున్నటువంటి ఈ విధంగా మీరు ఈ పర్టిక్యులర్ పాత్ అసైన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుందనమాట. రిలీజ్ టు ఇన్‌స్టాల్.
దిస్ వెర్షన్ ప్రొడక్ట్ టు ఇన్స్టాల్ అని చెప్పి ఇలాగా ఎక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తాయి మీకు ఇన్స్టాలర్ పాపప్ విండోలో. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ విండోస్ 7 ఆర్ 10 అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని అగైన్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. అది ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ ప్రాసెస్ అనేది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫినిష్ నొక్కేసి మీకు ఇక్కడ డిఫాల్ట్గా రిలీజ్ నోట్స్ డౌన్లోడ్ చేయమని చెప్పారు కాబట్టి మీకు ఆ రిలీజ్ నోట్స్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ అయిన వెంటనే ఓపెన్ అవుతుంది. లేదు అంటే మీ డౌన్లోడ్స్లో ఉంటుంది, మీరు దాన్ని ఓపెన్ చేసుకొని ఆల్టెరా వాళ్ళది యాక్సెల్రా ఐ గెస్ ఐఎమ్ నాట్ షూర్ ఆ కంపెనీకి సంబంధించింది అది ఓపెన్ అవుతుంది పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ మీరు ఈ టూల్కి సంబంధించిన కంటెంట్ అనేది దానిలో ఉంటుంది, మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు. నేను అది కూడా ప్రొవైడ్ చేస్తాను అది కింద డిస్క్రిప్షన్లో. సో దాని తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అగైన్ మళ్ళీ మీరు ఈ యొక్క ఫోల్డర్ ఉంది కదా, మీ ఫోల్డరు ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డరు, ఆ ఫోల్డర్లో క్రాక్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకొని అందులో అదర్స్ అనే ఫోల్డర్ ఇంకోటి ఉంటుంది, అందులో 2 అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ 2 అనే ఫోల్డర్లో మీకు ఇలా 4 ఫైల్స్ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి 4 ఫైల్స్ కనిపిస్తాయి. ఈ 4 ఫైల్స్లో మనకి ఈ మూడింటితో పని ఉంటుంది. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. ఈ 3 ఫైల్స్ని మీరు కాపీ చేసుకోండి. ఈ 3 ఫైల్స్ని మనం ఏం చేయాలంటే సి డ్రైవ్లో మనం ఒక పాత్ చెప్పున్నాం కదా, ఆ పాత్లో ఒక పర్టికులర్ లొకేషన్లో మనం వీటిని ప్లేస్ చేసి దీన్ని మనం రన్ చేయాలన్నమాట. సో జస్ట్ ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఈ మూడింటిని కాపీ చేసుకోండి. ఈ విధంగా కాపీ చేసుకొని మీరు సి డ్రైవ్లో ఈ పర్టికులర్ పాత్లో Win64 అనే పాత్ ఉంటుంది, ఆ పాత్లోకి వెళ్ళిపోయి ఈ మూడింటిని అక్కడ జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది హైలైట్ అయినట్టుగా. ఈ 3 ఇక్కడ హైలైట్ అయి ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ పాత్రలో నేను పేస్ట్ చేసిన తర్వాత ఇవి ఇలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వన్స్ ఒకసారి ఇవన్నీ ఇక్కడ పేస్ట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఈ ప్యాచ్ ఈ ఫైల్ ఉంది కదా, బ్యాట్ ఫైల్, విండోస్ బ్యాట్ ఫైల్, ఈ బ్యాట్ ఫైల్ని మనం ఒకసారి రన్ చేయాలన్నమాట. అది రన్ చేస్తే ఈ విధంగా ప్యాకేజెస్ అవి ఇన్స్టాల్ అయ్యి ఆటోమేటిక్గా మనకి లైసెన్స్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లైసెన్స్ ఫైల్ని మనం ఒక పర్టికులర్ టెంపరరీ లొకేషన్లో సేవ్ చేసుకోండి. నేను నా కేసులో సేమ్ ఇదే పాత్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో పెట్టాను. ఆ ఫోల్డర్ ఏంటంటే సేమ్ అదే పాత్లో ఫైల్ XML అని చెప్పి ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ పర్టికులర్ క్రియేట్ చేసిన ఫోల్డర్లో నేను ఈ license.txt అనే నేమ్ తోటి సేవ్ చేశాను. అంటే ఇప్పుడు మన license.txt ఫైల్ ఎక్కడ ఉంది, మన సి డ్రైవ్లో మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఈ ఫోల్డర్లో ఫైల్ XMLలో ఉంది. మనం ఈ పర్టికులర్ పాత్ని ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో సెట్ చేయాలి. సో ఇక్కడ వరకు చేసేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో కింద మీరు విండోస్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లో ఆ సెర్చ్ బాక్స్లో ఓపెన్ చేసి ఈ ఎన్విరాన్మెంట్ అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా విండో వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఒక న్యూ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మనం సెట్ చేయాలి కాబట్టి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దట్ టు సిస్టమ్ వేరియబుల్స్లో ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్లో న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ వేరియబుల్స్ నేమ్ దగ్గర నేమ్ యాస్టీస్ ఆర్ ఏదైనా ఇవ్వండి, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత పాత్ మాత్రం ఎగ్జాక్ట్గా ఇవ్వండి. దట్ టు ఎంటైర్ పాత్ license.txt వరకు ఇవి రెండు ఇచ్చిన తర్వాత ఓకే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా అది యాడ్ అయిపోయింది కనిపిస్తుంది. MGLS లైసెన్స్ ఫైల్ మనం ఇచ్చిన వేరియబుల్ నేము, దాని యొక్క వాల్యూ. ఇక్కడ మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసి అగైన్ ఏం చేస్తారంటే ఇక్కడ దీని దగ్గర కూడా ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సంబంధించినటువంటి సిస్టమ్ ప్రాపర్టీస్ విండోలో కూడా మీరు ఓకే ప్రెస్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ని డిలీట్ చేసేయండి. వీటితో మనకి ఇంకా పని లేదు. ఏ లొకేషన్లో, సి డ్రైవ్లో ఆ పర్టికులర్ మనం ఇన్స్టాల్ చేసిన పాత్ర Windows 64లో మనం ఇందాక కాపీ చేసి పేస్ట్ చేసాం కదా, పర్టికులర్ 3 ఫైల్స్ని రిమూవ్ చేసేయండి. సో డిలీట్ చేసిన తర్వాత మీకు ఇంకా డెస్క్టాప్లో ఒకవేళ మీరు స్టార్టింగ్లో కనుక షార్ట్ కట్ కనుక క్రియేట్ చేయండి, కావాలి అని చెప్పి కనుక కొట్టినట్టయితే మీకు డెస్క్టాప్లో ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వన్స్ ఒకసారి మీరు దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలాగా ఫస్ట్ ఒక పాపప్ ఓపెన్ అయిపోయి తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ఇలాగ ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కంగ్రాచులేషన్స్, మీరు ఈ పైన చెప్పిన స్టెప్స్ అన్ని కనుక ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే మీకు క్వెస్టా సిమ్ అనేది ఖచ్చితంగా ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.